ఎమ్మెల్సీ ఎలక్షన్ల పోలింగ్ ఈ ఫిబ్రవరి 27 తారీఖున ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అంటేనే దాదాపుగా ఏంది 100% జ్ఞానవంతులు వేసే ఓట్లే అంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లే. మిగతా ఏమన్నా ఇంకా ఏ ఓట్లు ఉన్నా కానీ కొద్దిగా చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళు జర తెలియక ప్రతి ఒక్కరికి ఏమో వేరే ఓట్లు ఉంటాయి. కానీ ఎమ్మెల్సీ ఓట్లు అంటేనే అన్ని రకాలుగా పూర్తిగా చదువుకొని సర్టిఫికేట్ చేతులు పట్టుకున్న వాళ్ళకు ఉద్యోగాలు చేసే వాళ్ళకే ఈ ఓట్లు అయితే ఉంటాయి. సార్లు ఇక సార్లు అన్నట్టే అందరు ఉద్యోగాలు వచ్చినా కానీ చదువుకున్న వాళ్ళు కూడా సార్లే అని సంబోధిస్తున్నాము. సార్లు మీరు ఈసారి అయినా కనీసం జర్రగా మటన్ ముక్కకో చికెన్ సుక్కకో ఇంకే రకంగా ప్రలోభాలు చెందకుండా ఓట్లు వేసే ఉపాయం చేయరి. అంటే మేము గతంలో ఏమన్నా పైలు తీసుకుని ఓట్లు వేసినామని కొంతమంది అంటున్నారు. కొంతమంది కాదు, కొంతమంది మాత్రం పక్క పైసలు ఇస్తేనే లెక్క. వీళ్ళకి జీతాలు వస్తుంటాయి, జీతాలు వస్తాయి, ఆస్పాసులు అన్నీ ఉంటాయి, అయినా కానీ నాకేం ఇస్తామన్న కాడికి వస్తుంది. జర దయచేసి మీరు ఇప్పుడు ఉపాధ్యాయులు అంటేనే నలుగురికి దారి చూపుతారు. మీరు గిసోటి కాడ కూడా గీది కూడా దారి చూపకూరి. ఎందుకంటే వేరే మార్గాన్ని దారి చూపితే అలా పోతారు. కానీ ఈ ఎమ్మెల్సీ ఓట్లకు కూడా మీరు గసోటి పని చేయకూరి. ఇంకోటి మీకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయని కొంతమంది మిత్రులు చెప్పిన ముచ్చట ఏంటంటే, ఇంటికి వచ్చి సార్ మాకు ఓటేయమని ఒక అభ్యర్థి అడిగిండు అనుకో, దాంతో లేదు సార్ వేస్తాం మాకు కూడా చెప్పాలని అనే లోపే సార్ ఏమన్నా కావాలని అడుగుతాడు అభ్యర్థి. ఎందుకు అడుగుతాడు? వాని స్వార్థం అందే ఎట్లా చేసి బయటపడాలి. ఏమవుతుంది సార్ మేమేం తీసుకోలే, మీకు దాదాపుగా మాకు అంతా తెలిసిన వాళ్ళు మేము కూడా డబ్బులు తీసుకుంటేట సార్ అట్లా మాకేం నడవదు, మా అంతలో మేము ఓట్లేస్తామని వాళ్ళు అంటే లేదు సార్ నువ్వు తీసుకుంటలేవంటే నువ్వు నాకు ఏమనుకోని ఇదొక బదనం. మళ్ళీ తీసుకుంటే ఒక బదనం, తీసుకోకటి ఒక బదనం. వాళ్ళు ఏమని అనుకోని కానీ ఓ సార్లు మీరు ఈసారి దాదాపు కాదు 100% ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ₹1 తీసుకోకుండా ఓటేసి ఉపాయం చేయరి. అందులో కూడా జ్ఞానవంతుని తెలివైనోని మంచి పార్టీలకు అతీతంగా ఎంచుకుని ఉపాయం చేయరు. ఎందుకంటే రేపనాడు మీ గురించి మాట్లాడాలంటే మరి గసంటోళ్ళే మాట్లాడతారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీగా గెలిచినట్టు ఏం చేస్తాడు? మీకోసమే కాదు ఎమ్మెల్సీ, ఈయన మళ్ళీ మా కోసమే ప్రజలందరి కోసమే దాదాపు పనిచేయడు. కానీ చదువుకున్న వాళ్ళకి ఏమన్నా తీసుకురావాలన్నా నిధులు తీసుకురావాలన్నా ఏమంటారు మన జీతాల కోసమైనా దేనికోసమైనా కొట్లాడేది గీలే. కాబట్టి వీళ్ళని ఎంచుకునే బాధ్యత మీదే. కాకపోతే గతంలో ఒకసారి మల్లారెడ్డి గుంపుగా కొనవేడు అందరినీ చదువు మందికి కొనవేడిలో దొరికిండు. గసోడు పని చేయకూడదు. ఎందుకంటే మీరు దొరికిరు అనుకో ఇక ఏముండదు. మామూలుగా ఊర్లలో ఏమంటే పలానా సార్ అంటే ఫైల్ తీసుకొని ఓటేస్తున్నట్టయితే ఇక సిగ్గిపోతుంది. గా పని చేయకూడదు సార్. ఎందుకంటే సరే మీకు కూడా అవసరాలు ఉంటాయేమో కానీ ఇక ఈ రకంగా అవసరాలు తీసుకుని ఉపాయం అయితే చేయకూరి. అందరు సార్లు అంటలేను, మీరేం కోప్పడకూరు సార్లు. కొందరు ఊర్లలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా కానీ మాకేమైనా ఇస్తుండొచ్చునా అనే ముచ్చటిని పక్కకు పెట్టి రేపటి గెలిచినాక మేము ఏం చేసుకోవాలనే ఆలోచనతోటి మీరు ఓట్లేసి రేపు జరగబోయే ఎలక్షన్లకు మీరు దారి చూపించే ఉపాయం కావాలి. కానీ వాళ్ళకంటే ముందుగానే మాకేమి ఇస్తారు, లేకపోతే మందు ఆపిస్తారా, లేకపోతే కోళ్ళుగా వస్తారా, ఏటలుగా వస్తారా, ఏమన్నా దావతులు ఇస్తారా, గిసోని ముచ్చట మానుకొని జర్ర రాజ్యాంగబద్ధంగా ఓటేసి ఉపాయం చేయరు సార్. ఇక ఉంటా మరి.